వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భయంకరమైన అక్రమాలు జరిగాయన్నారు సీఎం చంద్రబాబు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని, పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు కారణమైన ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. మెయిన్ ఎగ్జామ్ కండక్టెడ్, అది ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ భయం కూడా లేదు. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు. నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు తప్ప, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను, అది నాకు ఆ మాత్రం కూడా ఇది లేదు. అదే 1924 మీరు ఒక్కసారి ఊహిస్తే ఇదే అసెంబ్లీ చూసిన తర్వాత విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. బూతులు ఇష్టానుసారం. ఈరోజు మనం ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు నేను చాలాసార్లు చూశాను. బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు అబద్ధం అంటే అది ఆక్షేపణి, ఇమ్మీడియట్ కరెక్ట్ చేసుకోవాలి. అపాలజీ చెప్పి విత్డ్రా చేసుకున్న సందర్భాలు. అలాంటి పవిత్రమైన ఈ సభని అపహాస్యం చేయడమే కాకుండా, నేను ముందే చెప్పాను, బాధ్యత ఉంటుంది. అధికారం ఇస్తే పెత్తనం చేస్తాం, దోచుకుంటాం, రౌడీజం చేస్తాం. అధికారం ఇవ్వకపోతే బజార్లో పడి నా ఇష్టానుసారంగా అరాచకం చేస్తామంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి. అప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉండరు, మనకు ఇలాంటి సమస్యలు కూడా రావు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్న దేశం.